Good evening, one and all. This is Rajkumar. We are going to discuss a few important years in this video. మనకు హుసేన్ సాగర్ మనకు ఏదంటే పిచోలా సరస్సు వచ్చేసి 1362 పిచోలా సరస్సు, 1562లో హుసేన్ సాగర్ చెరువు, 1591లో చార్మినార్ 58 మీటర్స్, 1526లో చెక్కా ఇండ్లు బ్రిటిష్ వారు నిర్మించారు. ఇక్కడ ఈ కింద పోవడానికి నీళ్లు పోయే మార్గాన్ని మనం స్టిల్ట్ అంటాం. ఇది ప్రీవియస్ టెట్ బిట్ అనమాట. ఇది స్టిల్ట్ అంటే కింద నీళ్లు పోయడానికి మార్గం అనమాట. మనకి ఇక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఆమెనకోడ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్. మనకు ట్యాంక్ బండ్ వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపి రోడ్డుని ట్యాంక్ బండ్ అంటాం. ఏ సంవత్సరం అంటే 1946. గుప్త సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించారంటే 320లో. తెలంగాణ అమరవీర స్థూపం వచ్చేసి 1969. అలాగే మనకు కుతుబ్ మినార్ వచ్చేసి కుతుబ్ మినార్ వచ్చేసి మనకు కుతుబుద్దీన్ ఐబక్ 1119 స్టార్ట్ చేస్తే ఇల్టుట్మిష్ పూర్తి చేశారు. ఇక్కడ ఎప్పుడంటే 1119 స్టార్ట్ చేస్తే 122 కూడా కంప్లీట్. దీని యొక్క ఎత్తు ఎంత అంటే మనకు 72.5 మీటర్స్. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్పీడ్ అక్కడ 1362లో పిచోలా సరస్సు, 1562లో హుసేన్ సాగర్ చెరువు, 1591లో చార్మినార్ 58 మీటర్స్, 1826లో చెక్కా ఇండ్లు బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. ఎక్కడంటే కోడ్ వచ్చేసి ఆమెన్, అస్సాం, మేఘాలాండ్, నాగాలాండ్. ఈ నీళ్లు పోయే మార్గాన్ని స్టిల్ట్ అంటాం. ప్రియస్ స్టేట్ బిట్. ఇక్కడ 1946లో వచ్చేసి ట్యాంక్ బండ్ అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపి రోడ్. ఇక్కడ గుప్త సామ్రాజ్య స్థాపన క్రీస్తుపూర్వం 320లో. తర్వాత అలాగే తెలంగాణ అమరవీర స్థూపం వచ్చేసి 1969. అలాగే కుతుబ్ మినార్ వచ్చేసి మనకు 1119 కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభిస్తే ఇక్కడ 1229లో ఇల్టుట్మిష్ పూర్తి చేస్తారు. దీని యొక్క ఎత్తు ఏంటంటే ఇక్కడ మనకు 72 మీటర్స్. ఇక్కడ మనకు ఈ వాసనలో మనకి ఏ భాష ఉంటుందంటే మనకి ఇక్కడ అరబిక్ భాషలో మనకు అక్కడ రాయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.